ఖమ్మంలో జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలు ప్రధానంగా చర్చించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావును ప్రకటించారు. సంస్థాగత బలోపేతమే లక్ష్యమని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి శూన్యమంటూ గడల శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. రాబోయే కాలంలో కూడా రెండో ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరనేది కూడా మేము త్వరలోనే మీడియా మిత్రులకి ఆ పేరు కూడా షేర్ చేసుకుంటాము. బట్ ఇప్పటికైతే మీ అందరి సహకారం శ్రీనివాస్ గారికి అందించాలి. ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అవబోతుంది. రేపు ఖమ్మం లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా చాలా బలంగా ముందుకెళ్తున్నాము. 100% చాలా స్ట్రాంగ్ గా చెప్పగలను. జనసేన పార్టీ సపోర్ట్ లేకుండా ఇక్కడ మేయర్ మాత్రం అవ్వడు. దానికి మా అధ్యక్షుల వారు కూడా ఖమ్మం ఇక్కడ ఒక 5 ప్లేస్లలో మీటింగ్స్ కూడా మేము యాక్చువల్ గా ప్లాన్ చేస్తున్నాం. దానికి సంబంధించి సెప్టెంబర్ 29th కానీ అక్టోబర్ 2nd కానీ హైదరాబాద్ లో యువతతో జెన్జీతో 5,000 మందితో మీటింగ్ కూడా చేయబోతున్నాము. ఈ విధంగా మనం తెలంగాణలో బలంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లబోతున్నాం. రాబోయే కాలంలో మీకు ఇంకా వేరే విషయాలు కూడా షేర్ చేసుకుంటాం, మేము ఎలా చేస్తున్నాం ఏంటనేది. బట్ ప్రస్తుతానికైతే ఈ రోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖమ్మంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఎలా పోటీ చేయబోతుంది సంబంధించి ఇంటర్నల్ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అది మీడియా మిత్రులకి షేర్ చేసుకోవడానికి మీటింగ్ తీసుకుంటాం. ఇంకోటి ఈ మీటింగ్ లో మేము అందరం కలిసి తీర్మానించుకుని గడాల శ్రీనివాస్ గారిని ఎమ్మెల్సీగా పోటీలో నిలబెట్టబోతున్నాం. రాబోయే కాలంలో కూడా రెండో ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరనేది కూడా మేము జిల్లా నాయకత్వం అంతా స్టేట్